నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. ఆరు నెలలు బట్టి ఇంటికి రాలేదండి. ఇంటికి రాకుంటే కంపెనీ వాళ్ళు మరి ఏడ్ చేస్తారో తెలియదండి. అతను సంతకం పెట్టేసి మాకు తెలియకుండా సెటిల్మెంట్ చేస్తారు సార్. 10 రూపాయలు మాకు రాలేదు. నేను నా పిల్లలు ఎదురు పడ్డామని రోడ్డు మీద పడ్డాం సార్. ఏదైనా న్యాయం జరగాలని నేను కూర్చున్నాను సార్. నా పేరు కుందూరు లక్ష్మి అండి. మా ఆయన పేరు వెంకటరమణ అండి. 6 నెలలు బట్టి ఇంటికి రాలేదండి. రాలేనప్పటికీ మరి కంపెనీ వాళ్ళందరూ మేనేజ్మెంట్ ఏమో సంతకాలు చేసుకొని జిందాలు పనిచేస్తున్నారండి. సంతకాలు చేసుకొని సెటిల్మెంట్ చేస్తున్న విషయం మాకు తెలియదండి. ఇప్పుడు నాయకులు పెట్టి మేము ఇక్కడికి రావడం జరిగిందండి. న్యాయం కోసం అండి. నాకు నా పిల్లలకు న్యాయం జరగాలనేసి నేను కోరుతున్నానండి. ఇద్దరండి, పాప బాబు అండి. నా పేరు సన్యాసరావు అండి. కుందూరు వెంకటరమణ వాళ్ళ అన్నయ్యని. కుందూరు వెంకటరమణ అన్న అతను 2000 సంవత్సరం నుంచి జిందాల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జిందాల్ కంపెనీ గత కొంతకాలం నుంచి లాక్డౌన్లో ఉంది. తను ఇంటి దగ్గర అయితే లేడు. గౌరవ అధ్యక్షులు గారిని మేము ఎందుకు ప్రొసీడ్ అయ్యామంటే, రీసెంట్గా మార్చి 18వ తారీఖున జిందాల్ మేనేజ్మెంట్ వారు తనకి పర్మనెంట్ సెటిల్మెంట్ ఇచ్చి పంపించారన్నటువంటి విషయం తెలిసింది. ఆ విషయం కనుక్కోవడం కోసం మేము గౌరవ అధ్యక్షులను కలిసాము. కూటమి ప్రభుత్వం పేదల తాలూకు అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం అనేకమైనటువంటి కంపెనీలు, పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళకి ఎంతో ప్రయోజనకరంగా ఉందామనుకుంటే, ఈ జిందాల్ మేనేజ్మెంట్ మాత్రం రానున్న కాలంలో అధిక మొత్తంలో సెటిల్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎవరినో ప్రలోభ పెట్టి, ఎవరైతే ఇర్రెగ్యులర్గా ఉంటారో, ఎవరైతే కొంచెం ముందు అలవాటు పడి ఉంటారో వాళ్ళందరికీ ఇలాగా ఒకరిద్దరిని ఎవరినో ఏజెంట్లు పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రలోభ పెట్టి, అప్పుడైతే ఎక్కువ 20 లక్షలు 25 లక్షలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి తక్కువ మొత్తంలో 1,50,000 ఇచ్చి ఈ రోజు సెటిల్మెంట్ చేసి బయటికి పంపించారన్న విషయం తెలిసిందండి. దానికి ఆయన పనిచేస్తున్న కాంట్రాక్ట్తో కానీ, గౌరవ అధ్యక్షులు కానీ, ఆయన పనిచేస్తున్నటువంటి గ్రూప్ మెంబర్స్ కానీ ఎవరికీ తెలియకుండా ఎవరికో బయట కాంట్రాక్టర్తోని ఇంకొక వ్యక్తితో చేసి మేనేజ్మెంట్ ఇలా చేసిందండి. మేము ఇప్పుడు గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరావు గారిని ఏంటంటే మేనేజ్మెంట్తో మాట్లాడి మాకు న్యాయం చేయమని సార్ అడుగుతున్నామండి. ఆయన మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని సని, లేదంటే ఆయన కుటుంబ సభ్యుల్లో ఉన్నట్టు భార్య కానీ, కొడుకు కానీ కంపెనీ రీఓపెనింగ్ అయితే దాని ప్రకారం అతన్ని తీసుకోవాలని, లేదా అందరికీ ఏ విధంగా అయితే సెటిల్మెంట్ చేస్తారో ఆ విధంగా సెటిల్మెంట్ చేయాలని అని చెప్పేసి మేము గౌరవ అధ్యక్షుల ద్వారా కోరుతున్నామండి. మేనేజ్మెంట్ని కలిసామండి. మేనేజ్మెంట్ అయితే సిస్టమ్ మేర ఏం చేయలేమో, ఆయన సెటిల్మెంట్ తీసుకుని అంటున్నారు. సెటిల్మెంట్ తీసుకున్న సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, గౌరవ అధ్యక్షులు కానీ, ఆయన పనిచేస్తున్న కాంట్రాక్టర్ కానీ ఎవరికీ తెలియదండి. ఈ విషయంలో మేనేజ్మెంట్ ఆయనకి అన్యాయం చేస్తుందండి. న్యాయం చేయడం కోసం సని గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, గౌరవ ఎంపీ గారికి, అలాగే లోకేష్ గారికి ఈ విషయాన్ని మీడియా ద్వారా, పేపర్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా తెలియజేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని, అలాగే చీఫ్ లేబర్ కమిషనర్, జాయింట్ లేబర్ కమిషనర్ వరకు ఈ విషయాన్ని తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని సని సభాముఖంగా ఈరోజు మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు లంక శ్రీను. నేను జిందాల్ టీఎన్టీసీ యూనియన్ ప్రెసిడెంట్ని, గౌరవ అధ్యక్షుల్ని, కొత్తవలస. ఈ ప్రెసిడెంట్ ఏంటంటే మన వెంకటరమణ గారు అయితే సెటిల్మెంట్ చేయడం అనేది మేనేజ్మెంట్ జరిగింది. ఆయనకి 2 పిల్లలు, వాళ్ళ మిస్సెస్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా నా దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటి మా ఆయన అయితే దగ్గర 1 ఇయర్ పెట్టి కనిపించలేదని చెప్పడం జరిగింది. మరి ఏ విధంగా సెటిల్మెంట్ చేశారో నాకు తెలియదు. ఫైనల్ సెటిల్మెంట్ చేశారు అని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. మేనేజ్మెంట్ తాలూకు నడవడికి ఏదంటే ఏదో విధంగా ఒకరు తగ్గడమైన ఉద్దేశంతో మేనేజ్మెంట్ ప్రవర్తిస్తుంది. ఇంతకుముందు మెయిన్ విషయం ఏంటంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకే ఇవ్వకుండా వీళ్ళు ఎవరొకరు ఏజెంట్ల ద్వారా వాళ్ళకి ఎంతో కొంత ప్రలోభ పెట్టు, వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ ద్వారా చేయడానికి ఇతనికైతే సర్వీస్ ఉన్నా వీళ్ళు చేశారు. ఇంకొక ఆయన అయితే ఆల్రెడీ ఇందులో ఒక అతను ఆల్రెడీ రిటైర్మెంట్ అయి ఉన్నారు. మాత్రం చేయకుండా ఈయన చేశారు. ఇలాంటి మిస్టేక్లు అనేది మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మేడం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో బాగా పటిష్టంగా పనిచేస్తుంది. ఎన్నో కంపెనీలు తెస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే మేనేజ్మెంట్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లట్లేదు. ఈ ప్రజెంట్ ఈ జిందాల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఉన్న మేనేజ్మెంట్ దినేష్ గారు ప్లస్ గోపాలకృష్ణ గారు. ఇప్పుడు గోపాలకృష్ణ గారిని కలిసిన తర్వాత ఆయన ఒకటే చెప్తున్నారు, మేము ఆయన సంతకం పెట్టారు ఇచ్చేసామని అంటున్నారు. వీళ్ళైతే ఒకటే చెప్తున్నారు, మా ఆయన అయితే ఇప్పుడు వచ్చి కనిపించట్లేదు, ఏదైనా దాని బాధ్యతలు మేనేజ్మెంట్ వారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీని తరఫున వాళ్ళ బ్రదర్ సంజయ్ రావు కూడా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా మా యూనియన్ తరఫున ఫుల్ సపోర్ట్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళందరికీ కూడా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఎట్టి పరిస్థితులు ఎక్కడి వరకైనా సీఎం దగ్గరికి కానీ, లోకేష్ గారి దగ్గరికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మన ఆల్రెడీ లేబర్ కమిషనర్ గారు జేసీఎల్ గారు కూడా ఈ విషయం ఇంతకుముందు చెప్పడం జరిగింది. అంటే లేఅప్ విషయంలో అదైతే మేము ఒకటే చెప్పాం, కంపెనీ తెరవండి, లేదంటే లేకపోవండి,
లేదంటే సెటిల్మెంట్ చేయని చెప్పడం జరిగాం. ఏది కూడా స్పందించలేదు. ఈ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము తెలియజేసింది ఏంటంటే గవర్నమెంట్కి ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్మికులందరూ కూడా సుమారు 450 మంది కార్మికులు ఉన్నారు కనుక వీళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా మీ వినయపూర్వకంగా నేను టీఎన్టీసీ యూనియన్ తరఫున తెలియజేస్తున్నాను. మన గవర్నమెంట్ ఎన్నో పేదలకి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ఇస్తుంది. ఇంతమంది 450 మంది కుటుంబాలు రోడ్డు పడితే దయచేసి ఆదరించాలని చెప్పి ప్రత్యేకంగా యూనియన్ తరఫున నాకు ఇచ్చిన బాధ్యతని యూనియన్ తరఫున మీ అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈ ఫ్యామిలీకి ఎంతవరకు వెళ్ళాలనుకున్నా మా సపోర్ట్ యూనియన్ తరఫున సపోర్ట్ ఫుల్గా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.